దార్వి టీవీ న్యూస్కి స్వాగతం. నేను మీ గంగాధర్. నేటి పత్రికల్లో వచ్చినటువంటి వార్తా విశేషాలు తెలుసుకుందాం. ముందుగా హెడ్లైన్స్. నమస్తే తెలంగాణలో వచ్చినటువంటిది ఫ్యూచర్ ముసుగు, అసెంట్పై పిడుగు, పేదలను తరిమి భూములను గుంజుకుంటున్న ప్రభుత్వం, జెన్కో జర తప్పుకో, ప్రభుత్వ రంగ సంస్థను పక్కన నెడుతున్నటువంటి రేవంత్ సర్కార్, బీజేపీ బలం గాలి వాటం, భూహారతి 100 కోట్లు, ఎస్ బాస్ ఐపాస్, రేవంత్ రివెంజ్ సినిమా, గాంధీభవన్ నుంచే గోస్ట్ రాతలు, భీమలింగేశ్వర క్షమించవా, ఆయకట్టు రైతులను వీడని యూరియా కష్టాలు, నేడు పాలమూరుకు కేటీఆర్, జర్నలిజంలో చిరస్మరణీయుడు లక్ష్మణరావు. ఇది నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి హెడ్లైన్స్. ఆంధ్రజ్యోతిలో చూసినట్లయితే పరిషత్ ఎన్నికలు ఫిబ్రవరిలోనే, పాలక మండళ్ళు లేక నిలిచిపోయిన 550 కోట్ల కేంద్ర నిధులు, విభజన శక్తులను తరిమేద్దాం, కారుల చీమల బారుల జాతీయ రహదారులపై కొనసాగుతున్న సంక్రాంతి రద్దీ, మీ ఊరికి మేము వస్తాం బా, డిజిటల్ అరెస్ట్ పేరుతో వృద్ధ జంటకు 15 కోట్ల టోక్రా, సర్కారీ ఇంటర్నెట్ను వాడేదెప్పుడు, పరేషాన్, పందెం కోళ్ళు, ఎన్ఫోర్స్మెంట్ ఇలా, స్వచ్ఛ నగరం ఎలా, హైదరాబాద్లో ఫ్రీ లెఫ్ట్పై స్పెషల్ డ్రైవ్, సికింద్రాబాద్ను ముక్కలు చేస్తే సహించాం, సుప్రీంకోర్టు కేసులో ఉండగా ఎలా కూల్చేస్తారు, బిర్యానీలో దేనికదే ప్రత్యేకత. ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి హెడ్లైన్స్. ఇక చూసినట్లయితే ఈనాడులో వచ్చినటువంటి కథనాలు ఏంటో చూద్దాం. బానిస మనస్కులు సోమనాథ్ ప్రాధాన్యాన్ని విస్మరించారు, ఇరాన్పై దాడికి అమెరికా సన్నాహాలు, 16 నుంచి సీఎం మున్సిపల్ ప్రచారం, వనదేవతల వైభవాన్ని ప్రపంచానికి చాటుతాం, తప్పులు సరిచేయక ఖాతాలు తెరవక, డిస్కంలకు షాక్, 99% నొక్కేశారు, దారి దోపిడి, భోగికి కిటకిట భోగిలు కటకట, ఎగిరే గాలిపటం కారాదు విషాదకరం, పక్షిని ఢీకొట్టిన భోపాల్ విమానం. ఇది ఈనాడు పత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్స్. అయితే సాక్షిలో వచ్చినటువంటి హెడ్లైన్స్ ఏంటో చూద్దాం. కోట్లు మోస్తున్న కంచె, రైల్వే ట్రాక్ల పొడవున 2 వైపులా కంచె నిర్మిస్తున్న రైల్వే శాఖ, యక్ష ప్రశ్నలు ముప్పు తిప్పలు, రాష్ట్రాన్ని అప్పులపాలు చేయవం బట్టి, సర్లో ఉన్నారా, సోమనాథ్ పునర్నిర్మాణ వ్యతిరేక శక్తులు, వేలాది మంది సూసైడ్ బాంబర్లు ఉన్నారు, ప్రమాదంలో కేరళ భద్రత, ఆసుపత్రి నుంచి సోనియా డిశ్చార్జ్, దాడి చేస్తే అంత చూస్తాం, ఆలస్యం కాకముందే మేల్కోండి, స్వార్థం కోసం మౌలిక వసతులను అడ్డుకోవద్దు. ఇవి నేటి పత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్స్. అయితే వివరాల్లోకి వెళ్తే ముందుగా నమస్తే తెలంగాణలో ఫ్యూచర్ ముసుగు, రేవంత్ సర్కారు సేకరిస్తున్న అసెంట్ భూములు వివరాలు, మండలాలు ఇచ్చారు. ఇక్కడ దాదాపుగా ఒక 7-8 మండలాలు ఉన్నాయి. మండలాలు ఏ మండలాల్లో అసెంట్ భూముల్ని ప్రభుత్వం తీసుకుంటుంది అంటే, అసెంట్ భూమి అంటేనే ప్రభుత్వ భూమి అంటారు. అయితే కందుకూరు గ్రామ సర్వే నెంబరు తిమ్మాపూర్ 88, కందుకూరులో మళ్ళీ తిమ్మాపూర్లో 162 సర్వే నెంబర్లు గల ఇది, మహేశ్వరంలో నాగిరెడ్డిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి సర్వే నెంబర్, కందుకూరు మళ్ళీ తిమ్మాయిపల్లి, మహేశ్వరం, యాచారంలో దాదాపుగా మొండిగౌరెల్లి, కొత్తపల్లి, నందనపర్తి నుంచి 267 వరకు, అంటే దాదాపుగా 88 సర్వే నెంబరు, 162 సర్వే నెంబరు, 9 సర్వే నెంబరు, 289 సర్వే నెంబరు, 19, 68, 127, 32, 78, 182, 222, 242, 148, 267 వరకు ఈ సర్వే నెంబర్లు గల ఉన్నటువంటి భూమిని దాదాపుగా కందుకూరులో చూసినట్లయితే తిమ్మాపూర్లో 88 సర్వే నెంబర్లో 350 ఎకరాల్లో ఉన్నటువంటి ఎసెంట్ భూమిని ప్రభుత్వము అక్కడ ఫ్యూచర్ సిటీ కోసం భూమి సేకరణ చేస్తుంది. ఇదే క్రమంలో ఇన్ని ఎకరాల భూమి దాదాపుగా మొత్తము 1400 ఎకరాలు
భూమి ఇక్కడ పారిశ్రామిక అవసరాలకి ఫ్యూచర్ సిటీకి భూసేకరణ అవసరం అని చెప్పేసి అయితే ఇక్కడ ఇచ్చారు. అసెంట్పై పిడుగు, పేదలను తరిమి భూములను గుంజుకుంటున్న ప్రభుత్వం. పారిశ్రామిక అవసరాల ముసుగులో ఫ్యూచర్ సిటీకి భూసేకరణ, పరిసర గ్రామాల్లోని బడుగు బలహీనాల భూములే టార్గెట్. 6 నెలల్లో 6,629 ఎకరాలకు పైగా అసెంట్ భూముల సేకరణ. గ్రామాలు, రైతులు తిరగబడుతున్న తీరని సర్కార్ భూదాహం. మరికొన్ని గ్రామాల్లోని భూముల సేకరణకు మరోసారి కసరత్తు. కేసీఆర్ సర్కార్ సేకరించిన ఫార్మాసిటీ భూముల్లోని ఫోర్త్ సిటీ అటు కోర్టులను ఇటు ప్రజలను వంచిస్తున్న రేవంత్ ప్రభుత్వం. అయితే దాదాపుగా 6,629 ఎకరాలను అసెంట్ భూమి సేకరణ చేసింది ఇప్పటివరకు ప్రభుత్వం. అయితే గతంలో ఉన్నటువంటి ఫ్యాబ్ సిటీ ఏదైతే ఉందో, అంటే ఫార్మాసిటీ ఏదైతే ఉందో దాంట్లోనే ఫోర్త్ సిటీ కోర్టులను అటు కోర్టుల చుట్టూ ఇటు ప్రజలను వంచిస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ కథనాలు అయితే ఇస్తున్నారు. అయితే ఇక్కడ రైతుల భూములని తీసుకొని ఆ భూములలో అంటే ఎన్నో ఏళ్లుగా సేద్యం చేసుకుంటున్న రైతులు ఉన్నారు. కానీ అక్కడ ఈ యొక్క ఫోర్త్ సిటీని కట్టాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దాంట్లో భూమి సేకరణ కోసం తీసుకుంటున్నారు. ఈ భూమి రైతుల నుంచి గుంజుకుంటున్నారని చెప్పేసి ఇక్కడ బలవంతంగా గుంజుకుంటున్నారని చెప్పేసి అయితే కథనం అయితే ఇచ్చారు. ఈ కథనాన్ని చూసినట్లయితే భూమిని సేకరించడానికి దాదాపుగా 6,629 ఎకరాల భూమిని ఇప్పటివరకే సేకరించారు. ఈ ఫోర్త్ సిటీ అయ్యేంత వరకు ఇంకా ఎంతమంది రైతుల దగ్గర నుంచి భూమి అసైన్ భూమి ప్రభుత్వ భూమి ఉంది ఆ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. జనవరి 11 ఒక చేత్తో ఇచ్చి మరో చేతితో తీసుకుంటే ఏమనాలి? అది నిరుపేద కుటుంబాలకు 1-2 ఎకరాల చొప్పున ఉన్న భూమిని బలవంతంగా గుంజుకుంటే ఏం చేయాలి? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే పని చేస్తుంది. కాదు అదే పనిగా పెట్టుకున్నది. ఇందిరమ్మ రాజ్యంలో భూమి లేని నిరుపేదలకు భూములు పంచామంటూ సర్కార్ పెద్దలు గొప్పలకు పోతుంటారు. కానీ ఇప్పుడు ఇదేమి ఇందిరమ్మ రాజ్యం? నిరుపేదలకు ఇచ్చిన భూమిని బలవంతంగా నిర్దాక్షిణ్యంగా గుంజుకుంటున్నారు. నామమాత్రపు రేటు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. గత 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం తీరు చూస్తుంటే ఫోర్త్ సిటీలో పరిధిలో బడుగు బలహీనాల చేతుల్లో ఉన్నటువంటి ఆస్తుల అసలు భూమి ఉండొద్దనేలా వ్యవహరిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా గత 6 నెలల్లో వ్యవధిలోని 6,629 ఎకరాల భూమిని కేవలం అసెంట్ భూములని ప్రభుత్వం భూసేకరణ పేరిట తీసుకోవడం ఇందుకు బలాన్ని చేకూరుస్తుంది. అంటే గతంలో చూసినట్లయితే ఇందిరమ్మ ప్రభుత్వం అంటే ఇందిరాగాంధీ పరిపాలన వచ్చినప్పుడు గరీబీ హఠావో అన్న నినాదంతో కొంతమందికి ఇల్లులు ఇచ్చారు. అదేవిధంగా భూమిని కూడా నిరుపేదలైనటువంటి దళిత వర్గానికి సంబంధించిన బడుగు బలహీన వర్గాలకి 2 ఎకరాల 3 ఎకరాల భూమిని అప్పుడు పంచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళా ఇది ఇప్పుడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నటువంటి రైతాంగం చూస్తున్నాం. అదే క్రమంలో మనం చూడొచ్చు నిరుపేదలకి అప్పుడు గతంలో ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు నామమాత్రంగా తక్కువ రేటును చెల్లించి అంటే ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ రేటు కాకుండా తక్కువ రేటు చెల్లించి వాళ్ళ కానుంచి ఎందుకు భూమిని సేకరిస్తున్నారు అనేది కూడా రైతులు ఆవేదన పడుతున్నటువంటి పరిస్థితి. ఇచ్చింది వాళ్ళే, మళ్ళీ ఇప్పుడు తీసుకునేది కూడా ఆ ప్రభుత్వమే అనే వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా ఇది ఇలాంటి చర్యలు ఎంతవరకు కరెక్ట్ అని కూడా చాలామంది రైతులు ఆవేదన పడుతున్నటువంటి పరిస్థితి. జెన్కో తప్పుకో, ప్రభుత్వ రంగ సంస్థను పక్కనెడుతున్నటువంటి రేవంత్ సర్కార్. బహిరంగ మార్కెట్, హైవే, డిస్కంలు మొగ్గు, అక్కడి నుంచే విద్యుత్ కొనుగోలు. ఏడాదిలో అదనంగా 7,216 కోట్ల ఖర్చు, 3,000 కోట్లు నష్టపోయిన జెన్కో. అంటే ఇక్కడ ప్రభుత్వ రంగం నుంచి ఈ సంస్థ జెన్కో సంస్థని పక్కకు పెడుతున్నటువంటి రేవంత్ సర్కార్ అని చెప్పేసి ఇచ్చారు. దీన్ని దాదాపుగా ఏడాదిలో 7,216 కోట్ల ఖర్చు అయితే 3,000 కోట్లు నష్టపోయామని చెప్పేసి జెన్కో వెల్లడించింది. ఇది సర్కార్ చెలగాటం, రైతుకు ప్రాణ సంకటం. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని పరిధిలోని హనుమంతపూర్ శివార్లో ఓ రైతు ప్రమాదకర సాహసం. ఇది నిస్సహాయ సర్కారు, నిర్లక్ష్యపు అధికారుల పుణ్యమా అని రైతు ఇలా ప్రాణాలకు తెగించాల్సి వచ్చింది. 4 రోజుల క్రితం స్తంభం నుంచి 11 kV విద్యుత్ వైరు తెగి నారాయణకు చెందించిన బురద పొలంలో పడింది. అప్పటికి ట్రాన్స్ఫార్మర్ చెడిపడంతో నారుకు నీరందక ఎండిపోయే పరిస్థితి నెలకొన్నది. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన స్పందన లేదు. రైతులు శనివారం నర్సాపూర్ సబ్స్టేషన్లో వెళ్ళి సమస్యను విన్నవించారు. స్తంభం ఎక్కి వైరు బిగించడానికి సిబ్బంది ఎవరూ అందుబాటులో లేరంటూ అధికారులు చేతులెత్తేశారు. ఇక్కడ జూమ్ చేయండి ఒకసారి ఈ ఫోటోని. ఇక్కడ చూడొచ్చు, రైతు సబ్స్టేషన్ పైన ఉన్నటువంటి సిబ్బంది ఎవరు లేరు. ఆ వైర్ని బిగించడం అంటే దాదాపుగా 11 kV విద్యుత్ వైర్ని
నారాయణ అనే ఒక వ్యక్తి రైతు పొలంలో పడింది. అది బిగించడానికి ఎన్నిసార్లు ట్రాన్స్కోకి పోయి ఆయన కంప్లైంట్ ఇచ్చినా కూడా దాన్ని సరిచేయడానికి అందుబాటులో సిబ్బంది లేరు అని చెప్పడంతో పాటు ఆ రైతే ఆ యొక్క అది కరెంటు పోలు స్తంభం ఎక్కి ఆ వైర్ని టైట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఉంటే సిబ్బంది లేనప్పుడు కొత్త సిబ్బందిని తీసుకోవాలి. అక్కడ నిరుద్యోగులు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి సిబ్బంది కోసం ఏపీ ట్రాన్స్కోలో కూడా నోటిఫికేషన్లు వేయచ్చు. ఆడ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు చాలామందికి. ఇది అన్నగా పిలిచి కన్నీళ్లు తుడిచి రాజేంద్రనగర్ నియోజకవర్గ నేతలు బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా తెలంగాణ భవన్లో శనివారం కనిపించిన భావోద్వేగ దృశ్యం ఇది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తమను వేధిస్తున్నారంటూ చేరికలకు సందర్భంగా యాదగిరి గౌడ్ అనే కార్యకర్త కన్నీళ్లు పెట్టుకోగా కేటీఆర్ ఓదార్చారు. ఆయన కన్నీళ్లు తుడిచారు. భయపెట్టాలి తప్ప భయపడొద్దు, నీకు అండగా మేమున్నామని భరోసా ఇచ్చారు కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న రాజేంద్రనగర్ నుంచి ఆ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వేధిస్తున్నారని చెప్పేసి అక్కడ కొన్ని బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జరిగాయి. తమను వేధిస్తున్నారంటూ ఈ సందర్భంగా యాదగిరి గౌడ్ అనే కార్యకర్త కన్నీళ్లు పెట్టుకుంటే నేనున్నాను, నువ్వు భయపడొద్దు, మనం భయపెట్టాలి తప్ప భయపడొద్దు అని చెప్పేసి కేటీఆర్ హామీ ఇచ్చి ధైర్యాన్ని నింపాడు. ఈ బీఆర్ఎస్ పార్టీలో కూడా చేరికలు నడుస్తున్నాయి. అధికార పక్షాన్ని కాదని బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. అంటే ఎందుకు ప్రశ్నించే గొంతుకగా ముందుకు వస్తున్నటువంటి కేటీఆర్ ఉన్నారు. కేటీఆర్ ప్రతి సమస్యలో కూడా ముందుకు వస్తూ ప్రజల పక్షాన నిలబడి తన గొంతుగా నిలబిస్తున్నాడు, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాడు. దీంట్లో కూడా బీఆర్ఎస్ పార్టీలో కూడా చేరికలు జరుగుతున్నాయి. పెట్టుబడి భారమై మరో రైతు బలవన్మరణం. సిద్దిపేట జిల్లాలో ఘటన. పెట్టుబడి తెచ్చుకోవడము అంటే రైతు పంట పండించాలంటే పెట్టుబడులు ఇప్పుడు మొన్నటిదాకా వర్షాకాలం, ఇప్పుడు రాబోయేది ఎండాకాలం కాబట్టి యాసంగి పంటలు పండించాలన్నా కూడా అప్పులు తెచ్చుకొని పంటలు పండించేటువంటి పరిస్థితి రైతుకి ఇక్కడ వస్తుంది. ఎందుకంటే తను పండించినటువంటి అన్ని 6 నెలల కష్టం ఒక్కసారిగా రేటు సరైన ధర పలకకపోయేసరికి తనకు అప్పులే అవుతాయి. ఇంటికి పోయి చూస్తేనేమో పిల్లల పెళ్ళిళ్ళు చేయాలి, చదివింపులు, ఏమైనా తెచ్చిన మందు కట్టలకే పైసలు సరిపోయినప్పుడు అప్పులైతే అప్పులు కట్టలేక తెచ్చిన అప్పులు కట్టమని ఇచ్చిన వాళ్ళు ఇబ్బంది పెడుతుంటారు. అట్లాంటి ఘటన ఇది. ఒక సిద్దిపేట జిల్లాలో బలవన్మరణానికి పాల్పడ్డాడు ఒక రైతు. ఉపాధి కరువై చేనేత కార్మికుడే ఆత్మహత్య. ఉపాధి కరువైంది చేనేతలు. ఎందుకంటే ఇప్పుడు అంతా రెడీమేడ్ యుగం అయిపోయింది కాబట్టి ఎక్కడైనా కూడా అంతా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వచ్చేసినాయి. చేనేతలకు కూడా కరువైనటువంటి పని. ఈ పని లేనప్పుడు చేనేత కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ పోషణ భారమైనప్పుడు ఆ ఆత్మహత్యే శరణ్యం అనుకుంటారో మరి ఏమనుకుంటారో తెలియదు. కానీ ఇలాంటి ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఎవరైనా కూడా ధైర్యంగా ఎంతోమంది ఉంటారు, ఎన్నో పనులు ఉంటాయి, ఎన్నో పరిశ్రమలు ఉంటాయి. మీరు మీ చేతనైనంత పని చేసుకుంటూ బతకాలి తప్ప ప్రాణం తీసుకునేంత పని ఎవరు కూడా చేయొద్దని కోరుకుందాం. బీజేపీ బలం గాలివాటం. కేసీఆర్ అంటే వెలుగులు, కాంగ్రెస్ అంటే చీకట్లు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు ప్రజలే బుద్ధి చెప్తారు. బీఆర్ఎస్తోనే రాష్ట్రానికి మంచి రోజులు. మున్సిపల్స్లో గులాబీ జెండా ఎగరాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు. ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లా నేతలతో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం. బీఆర్ఎస్ పార్టీలోని బండ్లగూడ మాజీ మేయర్ శ్రీలత కండవ కప్పుకున్న రాజేంద్రనగర్ నాయకులు. ఇక్కడ చూడొచ్చు, రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్స్లో తనదైన శైలిలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కైవసం చేసుకోవాలి. కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి. ప్రజలందరినీ కూడా మన కేడర్ అందరి సమావేశంతో ఇక్కడ సమావేశమైనటువంటి కేటీఆర్ అందరికి కూడా పిలుపునిచ్చారు. మున్సిపల్లో మన సత్తా చాటాలని చెప్పేసి కూడా అందరికీ దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి. ఆ పార్టీ గతంలో లేదు, ఇక లేవదు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తి బీఆర్ఎస్ఏ. బీజేపీ అనేది లేనే లేదు. దాని బలం ఉట్టిది గాలివాటం లాంటిది అని చెప్తున్నాడు. కాంగ్రెస్ అన్ని వర్గాలకు మోసం చేస్తున్న కృష్ణా జలాల తెలంగాణ ప్రయోజనాలను వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న బీజేపీ ఒక్కసారి కూడా మాట్లాడకపోవడాన్ని కూడా దాన్ని వాళ్ళిద్దరు జాతీయ పార్టీలు కాబట్టి ఆ రెండు ఒకటే దొందే ఒకటి అని చెప్పేసి వ్యవహారికంగా చెప్తున్న పరిస్థితి. బీజేపీకి ఎలాంటి ఛాన్స్ కూడా లేదు. ఇక్కడ ఉన్నది ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ప్రధాన పార్టీ అనే విధంగా దీంట్లో మనదే గెలుపుగా కావాలని చెప్పేసి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నాడు. భూహారతి 100 కోట్లు.
తీగలాగితే కదులుతున్న భూభారతి డొంక కొడకండ్ల నుంచే కుంభకోణానికి స్కెచ్ మీ సేవ నిర్వాహకుడి ఐడి పాస్వర్డ్తోనే దర్జాగా భూభారతి స్లాట్ బుకింగ్లు పోర్టల్లో లుసుగులే ఆసరగా దందా సాఫ్ట్వేర్ నిపుణుడి సహాయంతో ఒప్పందం జనగామ యాదాద్రి జిల్లాలోని పలు ఆన్లైన్ సెంటర్లు కేంద్రంగా దందా వరంగల్ పోలీసులు అదుపులో పలువురు సొమ్ము రికవరీకి కొనుగోలుదారులపై ఒత్తిడి ఇక్కడ భూభారతి పేరు మీద భూభారత్ అని పెట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లాస్ట్ టైం పోర్టల్ ధరణి ఉండే దాని పేరు మీద భూభారత్ అని పెట్టారు. దీంట్లోనే ఈ సేవకు సంబంధించి మీ సేవకు సంబంధించిన ఒక నిర్వాహకుడే తన యొక్క ఎవరైనా సబ్ రిజిస్ట్రార్ దగ్గర భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఆ పైసలన్నీ కూడా ప్రభుత్వానికి చెందుతాయి. కానీ ఇక్కడ సొంత తన ఖాతాకే జమ చేసుకునే విధంగా మీ సేవ నిర్వాహకుడు ఒక సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి ఒక తన సహాయంతో తనకే సొంత ఖాతాలకు వచ్చే జమ అయ్యే విధంగా సాఫ్ట్వేర్ నిపుణుడి సాయంతో ఒప్పందం కుదుర్చుకున్నాడు ఒక నిర్వాహకుడు. యాదగిరిగుట్ట ధరణికి ధీటుగా కొత్త పోర్టల్ తీసుకొచ్చామని కాంగ్రెస్ సర్కార్ గొప్పలు చెప్పి జబ్బలు జరుచుకున్న ఇప్పుడు ఆ పోర్టల్లో లొసుగులే ఆసరాగా కేటుగాళ్ళు దందాకు తెగబడడం కలకరం రేపుతుంది. అంటే గతంలో చూసినట్లయితే కేసీఆర్ పరిపాలన ఉన్నప్పుడు ధరణి అనే పేరు మీద తెచ్చినటువంటి పోర్టల్ని దానికి మేము ధీటుగా ఉంటాము, మేము సరైనటువంటి పద్ధతిలో రైతులందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ పాస్బుక్లు మార్చుకోవాలన్నా తమ పేరు మీద ఉన్నటువంటి అవకతవకలు ఏమైనా ఉన్నా కూడా సరి చేసుకోవాలన్నా భూభారత్ అనే పోర్టల్ని తీసుకొచ్చామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఆ గొప్పలలో సంబంధించినటువంటి మీ సేవకు సంబంధించిన నిర్వాహకుడే ఇలాంటి అవినీతికి పాల్పడ్డారని చెప్పేసి కూడా ఇక్కడ ప్రశ్నిస్తున్న పరిస్థితి. తర్వాత 547 కోట్లు కొల్లగొట్టారు. ఖమ్మం జిల్లాలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్. మోసపూరిత లింకులతో బ్యాంకు ఖాతాలు ఖాళీ 18 మందిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు. 547 కోట్లు ఒక మీకు లింక్ పంపాము, మీకు ఇది వచ్చింది, మీకు ఇది లింక్ క్లిక్ చేయండి అని చెప్పి మీకు ఫోన్ చేస్తుంటారు. ఎవరైనా మీ ఫోన్స్కి ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్న వాళ్ళకి టెలికాల్స్ ద్వారా మాట్లాడతారు. మీకు ఒక లింక్ పంపించాము, మీరు ప్రెస్ చేయండి, దాంట్లో ఓటీపీ వస్తుంది. ఇట్లాంటి ద్వారా మీ ఖాతాలో ఉన్నటువంటి బ్యాంకు ఖాతాలో ఉన్నటువంటి సొమ్ములన్నీ కూడా మాయమయ్యేటువంటి పరిస్థితి. దాదాపుగా 547 కోట్లు కొల్లగొట్టారు. ఈ మోసపూరితమైనటువంటి ఒక 18 మంది ఇక్కడ ఎంత చెత్త ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారో చూడండి. సైబర్ నేరాలను పాల్పడుతున్న 547 కోట్లను కొల్లగొట్టిన 18 మంది ముఠా సభ్యులను ఖమ్మం జిల్లా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివాదాలను ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఖమ్మం జిల్లా పెనుబల్లి పోలీస్ స్టేషన్ ఆదివారం వెల్లడించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన కొందరు ముఠాగా ఏర్పడి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని గత నెల వచ్చినటువంటి కంప్లైంట్ తోటి అప్రమత్తమైన పోలీసులు ఖమ్మం జిల్లా సైబర్ క్రైమ్ పోలీసు అందరికి కూడా అభినందించవచ్చు. ఎందుకంటే ఒక దాదాపుగా 547 కోట్లని కొల్లగొట్టేటువంటి ఈ ముఠాని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. పోలీస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరూ కూడా నిశ్చింతగా ఉంటారు. రేవంత్ రివెంజ్ సినిమా పాలసీ వదిలి పగతో వ్యవహరిస్తున్నారా? సినిమా టికెట్ ధరల పెంపు వెనక రేవంత్ ప్రభుత్వం కమిషన్ల దందా, రేట్లు పెంచరని చెప్పి చేస్తున్నదేంది? ఒకరికి వారం ముందే పర్మిషన్, మరొకరికి గంట ముందు దాకా తేల్చరా? శాఖ ఒకరిది, జీవో ఇచ్చేది మరొకరు. ప్రభుత్వం ఎవరి కంట్రోల్లో ఉన్నది? సినిమా టికెట్ల ధరల కమిషన్ దందా వివరాలన్నీ త్వరలోనే బయటపెడతాం. దీనిపై గవర్నర్ విచారణ జరిపించాలి. మాజీ మంత్రి హరీష్ రావు. అంటే సినిమా టికెట్ల ధరల పెంపు విషయంలో ప్రభాస్ నటించినట్టు రాజాసాబ్, తర్వాత చిరంజీవి నటించినటువంటి మనశివ శంకర వరప్రసాద్ అనే సినిమాకి టికెట్ పెంచమని వెళ్ళినటువంటి పరిస్థితి. దీంట్లో అధికారంలో ఉన్నది ఒకరు, దానికి సంబంధించినటువంటి అధికారంలో ఉన్నది ఒకరు, జీవో పాస్ చేసింది ఒకరేమో నాకు సంబంధం లేకుండా ఇచ్చారని చెప్పేసి అంటుంటారు అని చెప్పేసి సినిమాటోగ్రఫీ మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి చెప్తున్నట్టు మాటలు. నాకు సంబంధమే లేదు, నేను పెంచలేదు, నేను ఏడ సంతకం కూడా పెట్టలేదని ఆయన అంటున్నాడు. కానీ వాస్తవానికి టికెట్ ధరలు కూడా పెరిగాయి. దానిపైన పూర్తి విచారణ జరిపించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు గవర్నర్కి విచారణ జరపాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక రేవంత్ రివెంజ్ సినిమా అంటే ఇక్కడ చూద్దాం. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిస్థితి చూస్తే జాలేస్తుందని హరీష్ రావు పేర్కొన్నారు. సినిమా మంత్రి ఏమో నాకు సంబంధం లేదు, నా దగ్గరికి ఎవరు రాలేదంటారు. ఐటీ మంత్రిని నేనేమో సివిల్ ఏవియేషన్ మంత్రిని నేనే అని
ఇటీవల చెప్పుకున్న కోమటిరెడ్డి ఇప్పుడున్న శాఖతో తనకు సంబంధం లేదని ఎందుకు అంటున్నారు? టికెట్లు రేటు పెంపు సీఎం నిర్ణయమేనని కోమటిరెడ్డి చెప్పకనే చెప్తున్నారు. అంటే తెలంగాణలో సినిమా శాఖకు మంత్రి ఉన్నట్టా లేనట్టా? అంటే ఈ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఉన్నటువంటి పరిస్థితి, ఆయనను చూస్తే జాలేస్తుందని చెప్పేసి కూడా జాలి పడుతున్న కోమటిరెడ్డి వెంకరెడ్డిని చూసి మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు. అయితే ఆయన ప్రమేయం లేకుండానే ఈ టికెట్లు పెరిగాయి అంటే చెప్పకనే చెప్తున్నాడు సీఎం. పదవి దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులన్నీ కూడా సీఎం ఆధ్వర్యంలో జరిగాయని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. కోమటిరెడ్డి వెంకరెడ్డిని చూస్తే జాలేస్తుందని చెప్పేసి హరీష్ రావు అంటున్నాడు. యాదగిరిగుట్టలో భక్తుల సందడి. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యక్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకొన్నది. పాఠశాలలు కళాశాలలకు సంక్రాంతి సెలవులు కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మాడవీధులు, క్యూ కాంప్లెక్స్, క్యూ లైన్లు, గర్భాలయ ముఖమండపంలోని క్యూ లైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్వామివారి దర్శనార్థాన్ని ధర్మ దర్శనానికి 3 గంటలు, విఐపి దర్శనానికి 2 గంటలు సమయం పట్టి దని భక్తులు తెలిపారు. ఇక్కడ సంక్రాంతి సెలవులు వచ్చాయి కాబట్టి కళాశాలలు, స్కూల్స్ అన్నిటికీ సెలవులు ఇచ్చిన సందర్భంగా సంక్రాంతి పండుగ సందర్భంగా కిక్కిరిసిపోయినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఇక్కడ చూడవచ్చు. చాలా భక్తులందరూ కూడా మంచిగా ఉంటుంది. ఈ దేవాలయం అనేది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి విశిష్టత కూడినటువంటి మహిమాన్వితమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కాబట్టి అక్కడికి భక్తులందరూ తండోపతండాలుగా ఇక్కడ సుదూర ప్రాంతాల నుంచి కూడా వెళ్ళి లక్ష్మీ నరసింహస్వామిని సందర్శించుకొని దైవ ప్రార్థన చేసి దీవించమని, మాకు ఏ కష్టం రాకుండా మమ్మల్ని చూసుకోమని చెప్పేసి మొరపెట్టుకున్నటువంటి భక్తులు చాలామంది వెళ్తుంటారు. గాంధీ భవన్ నుంచే గోస్ట్ రాతలు. సీఎంఓ కేంద్రంగానే ఇలాంటి కుట్రలు. దమ్ముంటే ఆ దొంగలెవరో పట్టుకోవాలి. డీజీపీ సిఎస్ను ఆపుతున్న పెద్దలెవరు? రేవంత్ నేతృత్వంలోని ఈ సంస్కృతి. కోమటిరెడ్డి ఎపిసోడ్పై గుంతకల జగదీశ్వర్ రెడ్డి. ఇక్కడ గాంధీ భవన్ నుంచే గోస్ట్ రాతలు వస్తున్నాయి. ఇది ఇందులో ఉన్నటువంటి ఎవరైతే వెనకుండి నడిపిస్తున్నారో వాళ్ళని పట్టుకోవాలని చెప్పేసి కూడా డీజీపీ ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఒక ప్రశ్నిస్తున్నారు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. సీఎంఓ కేంద్రంగానే రాష్ట్రంలో గోస్ట్ రాతలు ప్రచారాలు జరుగుతున్నాయి. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అసలు దొంగలెవరో గుర్తించి పట్టుకోవాలనే డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే ఈ ప్రచారాలు సాగుతున్నాయని ధ్వజమెత్తారు. గతంలో ప్రతిపక్షాలపై ప్రయోగించిన హస్తాలనే నేడు సొంత పార్టీపైనే వాడుతున్నారు. భస్మాసుర హస్తంలా వారి పాపాలు వారికే తగులుతున్నాయని విమర్శించారు. అంటే గతంలో ఎవరైతే ఈ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే చేసిందో ఇప్పుడు తమని తామే నిందించుకునే ప్రయత్నంలో వాళ్ళే అలాంటి గాంధీ భవన్ నుంచి అలాంటి రాతలు రాస్తున్నారు, అలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వాళ్ళే భస్మాసురుడి అస్త్రంలాగా వాళ్ళ నెత్తి మీద వాళ్ళే చేయబెట్టుకుని వాళ్ళే గోతిలో పడతారని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. జగదీశ్వర్ రెడ్డి సూర్యాపేట ఎమ్మెల్యే కుంతకల జగదీశ్వర్ రెడ్డి అదెవరో కూడా తేల్చి తెప్పాలి, దానిపైన విచారణ జరిపించాలి. డీజీపీ ఏం చేస్తున్నారని కూడా ప్రశ్నిస్తున్నారు జగదీశ్వర్ రెడ్డి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి. సంక్రాంతి వరకు చలి తీవ్రత. 10 జిల్లాల్లో సింగిల్ డిజిట్కు పడిపోయిన ఉష్ణోగ్రతలు. క్రమం భీం, ఆసిఫాబాద్ జిల్లా, సిర్పూర్ యూలో 7 డిగ్రీలు. హైదరాబాద్ వాతావరణం కేంద్రం వెల్లడి. సంక్రాంతి వరకు చలి తీవ్రత అంటారు కానీ ఈ సంవత్సరం ఉన్నంత చలి తీవ్రత ఎక్కడ కూడా నాకు తెలిసి అయితే లేదు. చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఒక సింగిల్ డిజిట్కి పడిపోయినటువంటి ఉష్ణోగ్రత వివరాలు. ఇప్పుడు ఈ సంక్రాంతి దాకా కూడా చలి తీవ్రత అలాగే ఉంటుందని అంటున్నారు. దాదాపు చలి అంటే సంక్రాంతి 16 ఏమో ఉంది పండుగ. ఆ పండుగ అంతవరకు చలి తీవ్రత డిగ్రీలు అయితే సింగిల్ డిజిట్కి పడిపోతుందని చెప్పేసి అంటారు. నేడు పాలమూరుకు కేటీఆర్ ఏర్పాటును పరిశీలించిన మాజీ మంత్రులు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం మహబూబ్ నగర్లో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో బహిరంగ సభ, బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఏర్పాట్లను మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి ఆదివారం పరిశీలించారు. నేడు పాలమూరుకు కేటీఆర్ వస్తున్నారు. దానికి సంబంధించి ఆ సభలో అక్కడ ఉన్నటువంటి ఎలా ఏర్పాట్లు చేశారనేది కూడా పరిశీలిస్తున్నటువంటి మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి పరిశీలిస్తారు ఎంబీసీ ఆ మైదానాన్ని.
బహిరంగ సభ పెడుతున్నారు ఈ పాలమూరులో. కేటీఆర్ సభ పాలమూరు. భీమలింగేశ్వర క్షమించవా, పత్తాలేని సంఘం భీమలింగం అభివృద్ధి పనులు, సీఎం ఇచ్చిన హామీకి దిక్కే లేదు, ఏడాది దాటిన మాటలకే పరిమితం, 2 కోట్లలో పైసా కూడా విడుదల చేయలే. ఇక్కడ భీమలింగేశ్వర ఆలయం ఉంది, సీఎం హామీ ఇచ్చారు ఈ యొక్క ఆలయాన్ని డెవలప్ చేస్తామని చెప్పేసి అయితే దీంట్లో ఇచ్చారు. ఇంతవరకు 2 ఏళ్ళు అవుతున్నా కూడా 1 పైసా కూడా విడుదల చేయలేదు అని చెప్పేసి. కొంచెం జూమ్ చేయవా. సంఘంలోని భీమలింగేశ్వర ఆలయం అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఈ ఆలయాన్ని ఆధ్యాత్మికంగా పర్యాటక కేంద్రంగా అద్భుతంగా తీర్చిదిద్దుదామని సీఎం హామీ మాటలకే పరిమితం అయింది. ఆయన హామీ ఇచ్చి ఏడాది దాటినా కనీసం అడుగు ముందుకు పడలేదు. భీమేశ్వరుడి ప్రాశస్త్యం ఇది. యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలంలోని సంఘం గ్రామం వద్ద మూసీ నది ఒడ్డున ఉన్న పురాతన శివలింగం ఉంది. దీన్నే సంఘం భీమలింగం అని పిలుస్తారు. ఇది మహాభారత కాలం నాటిదని భీముడు ప్రతిష్ఠించాడని ప్రతీతి. కాకతీయుల పరిపాలన కాలంలో ఇక్కడి మూసీ నదిలో భీమలింగేశ్వరుని ప్రతిష్ఠించారని మరో ప్రచారం. ఇంద్రసాగర్ చిన్నేరు మూసీ నదుల సంగమ స్థలం కావడంతో త్రివేణి సంగమంగా పేర్కొన్నది. కాలక్రమంగా ఇది సంఘంగా మారిందని ఇక్కడి వారు చెబుతుంటారు. అయితే ఇది ఇక్కడ ఉన్నటువంటి భీమలింగేశ్వర ఆలయము ఒక మహాభారతం నాటిదని, ఇక్కడ భీముడు ప్రతిష్ఠించాడని చెప్పేసి కూడా ఒక ప్రతిష్టాత్మకమైన విశిష్టత కలిగి ఉంది. ఈ యొక్క ఆలయాన్ని ఒక సుందరమైనటువంటి ఆలయంగా తీర్చిదిద్దే విషయంలో గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు ఈ యొక్క ఆలయాన్ని డెవలప్ చేస్తానని చెప్పేసి అన్నారు. దాదాపుగా 2 ఏళ్ళు గడుస్తున్నా కూడా ఈ యొక్క ఆలయానికి ఏ ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు నిధులు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇది ఆలయం అక్కడ డెవలప్ అయింది అనుకోండి, దానికి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా, అది డెవలప్ చేయాలని కోరుకున్నాం. ఆయకట్టు రైతులను వీడని యూరియా కష్టాలు, ఆందోళనలో అన్నదాతలు, సమయానికి యూరియా అందకపోతే దిగుబడిపై ప్రభావం. ఇక్కడ చూడొచ్చు, ఆయకట్టు రైతులని వీడని, అక్కడ ఆయకట్టు కింద ఉన్నటువంటి వాళ్ళకి, రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులకి యూరియా అందకపోవడం వల్ల సకాలంలో యూరియా వేయలేదనుకోండి, పంట అనేది ఎదుగుదలకి ఉండదు. పంట ఎదుగుదల లేనప్పుడు దిగుబడి ఏడాది వస్తుంది. అందువల్ల ప్రభుత్వం చొరవ తీసుకొని రైతులకి సకాలంలో యూరియా ఇచ్చే దిశలో ప్రభుత్వం పనిచేయాలి. ఇక్కడ చూసినటువంటి ఆయకట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే అన్నదాతలు ఉన్నారో సమయానికి యూరియా అందక దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇది ఈయన నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వార్తా వివరాలు. ఇక చూసినట్లయితే ఆంధ్రజ్యోతిలో పరిషత్ ఎన్నికలు ఫిబ్రవరిలోనే, పాలక మండళ్ళు లేక నిలిచిపోయిన 550 కోట్ల కేంద్ర నిధులు. అంటే చూడొచ్చు మనం, ఫిబ్రవరిలోనే మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా 550 కోట్ల కేంద్ర నిధులు నిలిచిపోయినాయని చెప్పేసి అంటారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎన్నికలు జరపాల్సిన పరిస్థితి లేని పక్షంలో మురిగిపోనున్న 15వ ఆర్థిక సంఘం నిధులు. పూరపోరు ముగిసిన వెంటనే పరిషత్ ఎన్నికల నిర్వహణకు కసరత్తు. బీసీలకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్ యోచనలో కాంగ్రెస్. రైట్, ఇది చూసినట్లయితే ప్రస్తుతం ఈ సంవత్సరంలో మనము ఇది ఒకవేళ ఈ ఎన్నికలు జరపాల్సిన పరిస్థితి లేకపోతే మన 15వ ఆర్థిక సంఘం నిధులు అనేవి ఉంటాయి. ఆ నిధులు మురిగిపోయేటువంటి పరిస్థితి ఉంది. బీసీలకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి కాంగ్రెస్ యోచిస్తుంది అనేది కూడా ఇక్కడ తేటతెల్లమవుతుంది. ఉదాహరణకి రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకముందే ప్రభుత్వం పరిషత్ ఎన్నికల నిర్వహణ దిశగా కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 2025-2026 గాను 15వ ఆర్థిక సంఘం రాష్ట్రంలోని జిల్లా పరిషత్, మండల పరిషత్లకు కేటాయించిన 550 కోట్ల నిధులు మురిగిపోయే పరిస్థితి నెలకొనడంతో వీలైనంత త్వరగా పరిషత్ ఎన్నికలు నిర్వహించాల్సిందని సర్కారు భావిస్తోంది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ జనవరి చివరి వారంలో మొదలై ఫిబ్రవరి 2-3 వారాల్లో ముగినట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అంటే ఇక్కడ ఎన్నికలు అనేది ఫిబ్రవరి 2-3 వారాల్లోనే ముగుస్తాయట ఈ మున్సిపల్ ఎన్నికలు. అందువల్ల బీసీలకు 42% కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలనే ఉద్దేశంతో యోచనలో ఉంది. బీసీలకి ఈసారి పోటీ చేసే అవకాశం కానీ ఎక్కువ మందికి బీసీలకు ఉంటుంది. 10 రోజుల్లో అరైవ్ అలౌ.
రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్ శాఖ ప్రత్యేక ప్రచార కార్యక్రమం నేడు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా రహదారి భద్రతపై ప్రచారం. ఇది కారులా చీమలా అన్నట్టుంది ఇక్కడ బార్లు. ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ లైనమ్మటి చీమలు పోతుంటాయి, ఒకదాని వెనక చీమలు ఎట్లాగైతే పోతుంటాయో అదేవిధంగా ఇక్కడ కార్లు కూడా ఒకదాని వెనక పోతుంది. దీన్ని ఇవి కార్లా చీమలా అన్నట్టుగా ఈ కథనాన్ని అయితే రాశారు. ఇది చూడొచ్చు, మన జాతీయ రహదారిపై కొనసాగుతున్నటువంటి సంక్రాంతి రద్దీ. జాతీయ రహదారి ఫుల్ కిటలాడిపోతున్నటువంటి రహదారి, ఒకదాని వెనక ఒకదాని పోతున్నటువంటి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా నడపాలి. ఎందుకంటే అక్కడ ఏ నెమరు రెప్పపాటులో కూడా మనం కనుమ ఇట్లా మూసినా కూడా అది వాహనాలు గుద్దుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వాహనాలు నడపాలి. హైదరాబాద్ బెజవాడ హైవేలపై వేలాది వాహనాలు శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం రాత్రి 10 గంటల లోపు పంతంగి టోల్ ప్లాజా దాటిన వాహనాలు 60,000కు పైగానే ఉన్నాయంట. 60,000కు పైగా. ఒక్కొక్క కార్లో 4-5 కూర్చుంటే 60,000 అంటే ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు ఒకసారి గుర్తుపెట్టుకోండి, లెక్క చేసుకోండి. 3 లక్షల మంది పండగకి పోతురు, అంతేనా? మీ ఊరికి మేము వస్తాం బా. కోడి పందాల కోసం ఏపీ బాటదా పడుతున్న యువత. తెలంగాణతో పాటు ఉత్తరాది రాష్ట్రాల వారు కూడా అడిగి మరీ ఏపీ వాసుల వెంట వెళ్తున్న వైనం. అత్యధికులు గమ్యస్థానం కృష్ణా గోదావరి జిల్లాలే. ఇక్కడ మీ ఊరికి వస్తాం బా, ఈ గోదావరి వాళ్ళ యాస ఎలా ఉంటుందంటే బా అంటారు అన్నమాట, బావగారిని బా అంటుంటారు. అదే క్రమంలో చాలామంది కోడి పందాల కోసం కూడా వెళ్ళడానికి చాలామంది ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి కూడా ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూడా అక్కడికి వెళ్ళి ఆ యొక్క సంక్రాంతి పండుగ యొక్క సంబరాలని చూసి రావడానికి చాలామంది ఆంధ్ర వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఇంటి ఆడబిడ్డకు న్యాయం చేయలేని వారు తెలంగాణ మహిళను ఉద్ధరిస్తారా? బీఆర్ఎస్ను మున్సిపల్స్ను ఓడిస్తాం. గోదావరి ఖనిలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క 1700 మందికి ఇందిరమ్మ ఇళ్ల పత్రాల పంపిణీ. 163 కోట్లతో పలు అభివృద్ధి పనులు శంకుస్థాపన. ఇంటి ఆడబిడ్డకు న్యాయం చేయలేదు, వారు తెలంగాణ మహిళను ఉద్ధరిస్తారా అని చెప్పేసి మల్లు భట్టి విక్రమార్క మండిపడుతున్నాడు. దాదాపుగా 1700 మందికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పేసి కూడా మల్లు భట్టి విక్రమార్క చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదే క్రమంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరిగిన 3 ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ను చీకొట్టిన రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. త్వరలో జరిగే పురపాలక మున్సిపల్ ఎన్నికల్లో కూడా తమదైన శైలిలో విజయకేతనం ఎగరవేస్తారని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేస్తుందని చెప్పి మల్లు భట్టి విక్రమార్క తమ ధీమాను వ్యక్తం చేశారు. వాస్తవంగా 1700 మందికి ఇందిరమ్మ ఇళ్ళ పత్రాలు పంపిణీ చేశారు. 163 కోట్ల పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి. శంకుస్థాపన చేస్తున్నారు, మరి ఏం చేస్తారనేది చూడాలి. డిజిటల్ అరెస్ట్ పేరుతో వృద్ధ జంటకు 15 కోట్ల టోకరా. ఢిల్లీలో సైబర్ నేరగాల మోసం, వైద్య దంపతులకు సొమ్ము చోరీ. వైద్య దంపతులు ఢిల్లీలో ఉన్నారు, వాళ్ళు డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి వృద్ధ జంటకు 500 దాదాపుగా అంటే 15 కోట్ల టోకరా వేశారు. అయితే 547 కోట్లు కొల్లగొట్టిన మోసగాలు 17 మంది సైబర్ నేరగాలను అరెస్ట్ చేశారు. మ్యాల్ ఖాతాలలో లావాదేవీలో ఖమ్మం పోలీస్ కమిషనర్ వెల్లడి. ఇది చూసినట్లయితే ఖమ్మంలో సేమ్ 18 మందిని అరెస్ట్ చేసిన వార్త దీంట్లో కూడా వచ్చింది. సర్కార్ ఇంటర్నెట్ వాడేది ఎప్పుడు? సొంత భవనాల్లోకి వెళ్ళకైనా వాడతారా? ప్రభుత్వ ఆఫీసులకు నెట్ కోసం ఏడాదికి 450 కోట్లు. టీ ఫైబర్తో భూభారతి లోపాలను కనిపెట్టే వీలు. అయినా కనెక్షన్ తీసుకొని ప్రభుత్వ విభాగాలు ఈ సొంత ఇంటర్నెట్ని ఎందుకు వాడట్లేరు అనేది ఎప్పుడు సొంత భవనాలకు వెళ్ళాం కానీ వాడతారా అని చెప్పేసి అంటున్నాడు. ఇది పరేషాన్. ప్రత్యేక బస్సులు సరిపోక పడిగాపులు, ప్రయాణికులతో రద్దీగా బస్టాండ్లు, జిల్లాలకు తరలిన సిటీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో రెట్టింపు ఛార్జీలు. ఇక్కడ చూడవచ్చు, ప్రైవేటు వాహనాలేమో బస్సు ఛార్జీ కంటే రెట్టింపు వాహనాలు 2 పెరిగి ఉంటున్నాయి. ఆ ఛార్జీలకి మోతకి ప్రయాణికులు అదేదో ఆ ఊరికి వెళ్ళి ఆడ పండగ చేసుకుందాం అంటే ఆ పండగ ఏదో ఈ వాహనాల ఇచ్చే ఛార్జీలకే అయిపోతున్నాయి పైసలు. పరేషాన్గా ఉందంట ప్రయాణికులకి. ఇక పరేషాన్ కాకపోతే ఏమవుతుంది ఇదంతా. పందెంకోళ్ళు, శివార్ ఫామ్ హౌస్లు, కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు, ఫ్యామిలీ దావతులుగా కలరింగ్, వ్యవసాయ క్షేత్రాలపై పోలీసుల నజర్. శివార్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్లు, ఈ ఫామ్ హౌస్ కన్వెన్షన్లు సెంటర్లు ఏర్పాటు, దీంట్లో కూడా ఫ్యామిలీ దావతులుగా కలరింగ్ ఇస్తూ వ్యవసాయ క్షేత్రంలో ఈ
ఈ దందా అంటే పందాలు అవి వాడతారని చెప్పేసి పోలీసు వాళ్ళు కూడా నిఘా పెట్టారు అనమాట. ఇది సికింద్రాబాద్ను ముక్కలు చేస్తే సహించమని చెప్పేసి తలసాని శ్రీనివాస్ అంటుండు. 17న 10,000 మందితో ర్యాలీ చేస్తామంటుండు. ఈ నెల 17న ర్యాలీ చేస్తారట. సికింద్రాబాద్ని విడగొట్టొద్దు, సికింద్రాబాద్ని అట్లా విడగొడితే మాత్రం ఊకునేది లేదని చెప్పేసి అంటారు. ఇది కూడళ్ళ వద్ద ట్రాఫిక్ జాములు చెక్ పెట్టాలా, చర్యలు, సైబరాబాద్ ఫ్రీ లెఫ్ట్లపై స్పెషల్ డ్రైవ్. రైట్, ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తా వివరాలు. ఈనాడులో చూద్దాం. ముందుగా బానిస మనస్కులు సోమనాథ ప్రాధాన్యాన్ని విస్మరించారు, ఆ చరిత్రను తుడిచేయాలని చూశారు, ఆ శక్తులు ఇప్పటికీ ఉన్నాయి, స్వాభిమాన్ పర్వులో ప్రధాని మోదీ. ఇది సోమనాథ్ స్వాభిమాన్ పర్వ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ యొక్క సోమనాథ్ ఆలయాన్ని యొక్క ప్రాధాన్యాన్ని విస్మరించారు, చరిత్ర తుడిచేయాలని చూశారని చెప్పేసి కూడా నరేంద్ర మోదీ చెప్తున్నటువంటి మాట. ఇది చారిత్రాత్మకమైనటువంటి సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి వ్యతిరేకించిన శక్తులు ఇప్పటికీ మన మధ్య క్రియాశీలకంగా ఉన్నాయి, అప్రమత్తంగా ఐక్యంగా ఉంటూ వాటిని ఓడించండి అని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పలుమార్లు ఈ ఆలయంపై దండెత్తిన ప్రతిసారి పునర్నిర్మాణం జరిగిందని చెప్పారు. మెడపై కత్తిపెట్టి ప్రజల హృదయాలను ఎప్పటికీ గెలుచుకోలేరని స్పష్టం చేశారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి సోమనాథ ఆలయం కూడా ఇది ప్రతిష్టాత్మకమైనటువంటి ఆలయం. దీన్ని చుడిపియాలి, చరిత్రలో లేకుండా చేయాలనే దుష్టశక్తులు చాలామంది మనలో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఎండగట్టి ఇక్కడ ఈ ఆలయానికి ప్రాధాన్యత ఇచ్చామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి ప్రధాని మోడీ. ఈ వేడుకలు సోమనాథ ఆలయంలో వేడుకలు అయితే అంగరంగ వైభవంగా జరిగాయి. సోమనాథ ఆలయంకు ఉన్నటువంటి విశిష్టత గొప్పది. ఎప్పుడైనా అక్కడికి వెళ్ళి దర్శించుకొని రండి. వనదేవతల వైభవాన్ని ప్రపంచానికి చాటుతాం, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. సమ్మక్క సారక్క ఆలయాలు వరంగల్ జిల్లాలో ఉంటాయి. అమ్మవారికి పూజలు చేస్తున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. చిత్రంలో మంత్రులు సీతక్క, సీతారాబాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే సాయం వెంకటేశ్వరులు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారు ఇప్పుడు సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది. ఇక్కడికి చాలా చూడడానికి ఆహ్లాదంగా ఉంటుంది. అమ్మవారు కూడా చాలా విశిష్టత కలిగినటువంటి మహిమాన్వితమైనటువంటి అమ్మవారు కాబట్టి అందరూ కూడా అక్కడికి వెళ్ళి సమ్మక్క సారక్క జాతరని దర్శించుకొని అక్కడ మీ పిల్లలతోటి వెళ్ళి చూసి వస్తే బాగుంటుంది. ఆ కోరిక కూడా కొంగు బంగారంలో తీర్చేటువంటి అమ్మవారు. ఇరాన్పై దాడికి అమెరికా సన్నాహాలు చేస్తుందని చెప్పేసి ఇస్తున్నారు. ఆందోళనలతో నెత్తురుడుతున్నారు ఇస్లామిక్ దేశం. 10,000 మందికి పైగా నిరసనకారులపై సైన్యం ఉక్కుపాదం. అమెరికాకు ఇరాన్ తీవ్ర హెచ్చరికలు. అప్రమత్తమైన టెల్ అవివ్ 538కి చేరిన మృతుల సంఖ్య. ఇక్కడ ఇరాన్ దాడికి ఆందోళనలో నెత్తురొడుతున్న ఇస్లామిక్ దేశం. ఈ దేశంలో 10,000 మందికి అరెస్ట్ చేశారు. నిరసనకారులపై సైన్యం ఉక్కుపాదం చేసింది. నిరసనకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన సైన్యం అయితే ఉక్కుపాదం అని చెప్పేసి ఇచ్చారు. దీంట్లో దాదాపుగా 538 మందికి చనిపోయినటువంటి మృతుల సంఖ్య. నిరసనలతో ఇరాన్ అట్టుడికిపోతుంది. ఆందోళనకారుల్ని సైన్యం తీవ్ర స్థాయిలో అణచివేస్తుండడంతో ఇరాన్ వీధులు నెత్తురోడుతున్నాయి. ఘర్షణలో మరణించిన వారి సంఖ్య ఆదివారం ఏకంగా 538 మంది చేరుకుంది. ఇందులో 48 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. 10,670 మందిని సైన్యం అరెస్టు చేసిందేమో 10,670 మంది నిరసనకారులని అరెస్ట్ చేశారు. తర్వాత 68 మంది భద్రతా సిబ్బంది చనిపోయారు. ఐదు 538 మంది చనిపోయారు మొత్తం టోటల్గా. దీంట్లో సిబ్బంది మాత్రం 48 మంది ఉన్నారు. ఇది ఉగ్రముఖాలు దేశాన్ని నాశనం చేస్తున్నాయి. ఆందోళనకారులను ఉగ్రవాదులతో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ పోల్చారు. అట్లా 16 నుంచి సీఎం మున్సిపల్ ప్రచారం. 16వ తారీఖు నుంచి మున్సిపల్ ప్రచారం చేస్తారంట. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి శ్రీకారం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ప్రచారం చేస్తారు. ఇక్కడే శ్రీకారం చుడతారు. అదే రోజు సదర్ మార్ట్ బ్యారేజీ ప్రారంభం. ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జి మంత్రులకే సభల బాధ్యతలు. సంక్రాంతి పండగ తర్వాత మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ నెల 16న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలతో పర్యటన ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అదే రోజు సదర్ ఘాట్ బ్యారేజ్ ప్రారంభోత్సవంతో పాటు చన్కా కోట ప్రాజెక్టు సందర్శన. అయితే 16వ తారీఖు నుంచి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారాన్ని అయితే సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుడతారు. దీని విషయంలో అదే రోజు అక్కడి నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన చేస్తారు సీఎం రేవంత్ రెడ్డి. సైబర్ కేటగిరీ వాళ్ళలో వృద్ధ దంపతులు చెప్పిన దీంట్లో కూడా సేమ్ అదే మ్యాటరు. వృద్ధ దంపతులకు 15 కోట్ల డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి 17 రోజుల పాటు డిజిటల్ అరెస్ట్ అని చెప్పి 15 కోట్లు స్వాహా చేశారు. ముక్కు నుంచి రక్తం, వాంతులు, మధురో కస్టడీ వేళ అమెరికా ప్రసంగించిన ఆయుధంపై కలవరం. రైట్. సేమ్ వార్తలు దీంట్లో కూడా. ఎగిరే గాలిపటం, భోగికి కిటకిట, భోగిలో కటకట. ప్రతి రైల్వే స్టేషన్ పైన కూడా ఎక్కడ ఏ భోగిలో కూడా కిటకిటలు ఆడుతున్నటువంటి జనాలు. ఇవన్నీ ఇక్కడ చూసినట్లయితే తరలొచ్చి తిలకించి, ఇది సంస్కృతులు సంగమం చూడొచ్చు. సంక్రాంతి సంప్రదాయ సంబరం అంటే పిండి వంటలు, స్వీట్స్, తర్వాత భోగి మంట, ఇవన్నీ చేస్తారు. మంచిగా మహిళలందరూ రంగులో ముగ్గులు వేస్తారు, రంగులతోటి ఆహ్లాదంగా సాగుతుంది. ఇది ఇక్కడ వచ్చినటువంటి వార్త. సాక్షిలో చూద్దాం. కోట్లు మేస్తున్న కంచె, రైల్వే ట్రాక్ల పొడవున 2 వైపులా కంచె నిర్మిస్తున్న రైల్వే శాఖ. 3,000 కోట్లకు పైగా వెంచిస్తున్న వైనం. ప్రాణ నష్టం విచారణ, నివారణ, పరిహారం చెల్లింపు సమస్యకు చెక్కు. ప్రజల్లో క్రమశిక్షణ లోపించిన నేపథ్యంలో నిర్ణయం. ఇది ఇప్పటి వరకు పూర్తయిన కంచె నిర్మాణ పనులు. ఇలా డివిజన్ల వారీగా సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్ ఇక్కడ మొత్తం 3,000 కోట్లకు పైగా వెచ్చిస్తున్నటువంటి వైనం. యక్ష ప్రశ్నలు, ముప్పు తిప్పలు. కష్టతరంగా మారుతున్న అమెరికాకి ఎవరైనా చదువుకోవడానికి వెళ్ళే వాళ్ళందరికీ కూడా మొత్తం కష్టమైనటువంటి ప్రశ్నలు అడుగుతున్నారంట. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి అంటారు. ప్రవేశానికి ముందే సవాళ్ళు, అన్ని విధాలా కూపీలాగుతున్న వర్సిటీలు. సోషల్ మీడియా ఖాతాలు క్షుణ్ణంగా తనిఖీ. I-20 పొందడం సవాలుగా మారుతున్న వైనం. విద్యార్థి సమర్పించిన వివరాలు తప్పులున్నా, స్పెల్లింగ్ మిస్టేక్లున్నా కష్టమే. ట్రంప్ సర్కార్ మార్గదర్శకాలే కారణం. ట్రంప్ చేసినటువంటి వ్యవహారాలు ఏంటంటే ఏ చిన్నపాటి లోపాలున్నా కూడా అమెరికా వెళ్ళి చదవాలంటే వాళ్ళకి కష్టాలు తప్ప స్టార్టింగ్లోనే ఇబ్బందులు అని చెప్పేసి చాలా స్ట్రిక్ట్గా ప్రశ్నిస్తున్నారని చెప్తున్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేయబోం బట్టి విక్రమార్క. అన్ని రంగాల్లో అగ్రగామిగా ముందుకు తీసుకెళ్తాం. సింగరేణి సమస్యలపై త్వరలో సమావేశం. డిప్యూటీ సీఎం. కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాట ఏంటంటే రాష్ట్రాన్ని అప్పులపాలు చేయబోం, ఒక నిర్దిష్టమైన కూడా నిర్మాణాత్మకమైనగా వ్యవహరిస్తాం కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మళ్ళీ బట్టి విక్రమార్క చెప్తున్నటువంటి పద్ధతి. గత పాలకుల మాదిరిగా రాష్ట్రాన్ని అప్పులపాలు చేయబోమని, అన్ని రంగాల్లో అగ్రగామిగా ముందుకు తీసుకెళ్లి 2047 నాటికి $3 ట్రిలియన్ అభివృద్ధి సాధించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని డిప్యూటీ సీఎం మళ్ళీ బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అంటే గత పాలకుల మాదిరిగా కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశాడని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటూనే ఉంటారు. అదేవిధంగా బీఆర్ఎస్ పాలనలో అప్పులపాలు వాళ్ళలాగా మేము అప్పులపాలు చేయమని చెప్పేసి మల్లు బట్టి విక్రమార్క చెప్తున్నాడు. 2047 నాటికి $3 ట్రిలియన్ల అభివృద్ధి సాధించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తామని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క చెప్తున్న పరిస్థితి. సోమనాథ్ పునర్నిర్మాణ వ్యతిరేక శక్తులు. సోమనాథ్ పునర్నిర్మాణ వ్యతిరేక శక్తులు అని చెప్పేసి ఇక్కడ సేమ్ 1000 ఏళ్ల సోమనాథ్ చరిత్ర విధ్వంసం, పరాజయానికి సంబంధించినది కాదని, అది మహోన్నత పునర్నిర్మాణ విజయం చరిత్ర అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. చారిత్రాత్మక సోమనాథ్ ఆలయం విధ్వంసానికి గురైన ప్రతిసారి మరోసారి నిర్మితం అవుతూనే ఉందని తెలిపారు. అంటే ఈ సోమనాథ్ ఆలయాన్ని ఎప్పుడు పునర్నిర్మించాలన్నా గొడవలు అయితేనే ఉంటాయి. అయినా కూడా ఆలయ విశిష్టత కలిగినది, ప్రాధాన్యత కలిగినటువంటిది కాబట్టి, మహిమాన్వితమైనటువంటి ఆలయం కాబట్టి మళ్ళీ పునర్నిర్మాణం చేస్తూనే ఉంటారు అని చెప్పేసి అన్నారు. నరేంద్ర మోడీ కొనియాడుతున్నట్టు పరిస్థితి. ఎంతమంది దుష్టశక్తులు వచ్చినా కూడా ఆలయ పునర్నిర్మాణాన్ని ఎవరు ఆపుకోలేరని కూడా చెప్తున్న పరిస్థితి. వేలాది మంది సూసైడ్ బాంబులు ఉన్నారని అంటున్నాడు. పాకిస్తాన్ ఉగ్రవాది జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థ చీఫ్ మసూద్ అజార్ మాట్లాడిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో తెరపైకి వచ్చింది. తమ వద్ద వేలాది మంది ఆత్మాహుతి దళ సభ్యులు ఉన్నారని అజార్ పేర్కొన్నారు. వారంతా దాడులకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.
ఈ ఆడియోను జైషే మహమ్మద్ సంస్థ విడుదల చేసినట్లు తెలుస్తుంది. అయితే ఇది ఎప్పుడు రికార్డు చేశారన్నది నిర్ధారణ కాలేదు. ఇందులో నిజమెంత అనే దానిపై పలు సందేహాలున్నాయి. తమ వద్దన్న సూసైడ్ బాంబర్లు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నారని అజార్ వెల్లడించారు. వీరంతా వ్యక్తిగత లాభాల కోసమే, వీసాల కోసమో డబ్బు కోసమే తమ వద్ద చేరలేదని తెలిపారు. బలిదానం చేయడం కోసమే ముందుకొచ్చారని స్పష్టం చేశారు. అంటే వేలాది మంది సూసైడ్ బాంబర్లు ఉన్నారని ఈయన అదే అంటున్నాడు. పాకిస్తాన్ ఉగ్రవాదులు మట్టు పెడతాం భారతదేశం అనేది వాడికి తెలియదు. కమాండ్ సోల్జర్స్ వీళ్ళందరూ తక్కువ అంచనా వేస్తున్నాడు భారతదేశాన్ని. ఇలాంటి పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని ఎంతమంది వచ్చినా మన ఇండియా గోరు కూడా కదల్చలేరు. ఎవరిని బెదిరిస్తున్నారా ఆయనను? దాడి చేస్తే అంతు చూస్తాం. అమెరికాకు ఇరాన్ హెచ్చరికలు. ఇజ్రాయెల్ను లక్ష్యం చేసుకుంటాం. పార్లమెంటు స్పీకర్ ప్రకటన. తీవ్రతరమవుతున్నటువంటి ఉద్రిక్తలు. ఇరాన్లో నిరసనలు తీవ్ర రూపు. వందలాది మంది మృతి. ఆలస్యం కాకముందే మేల్కోండి. స్వార్థం కోసం మౌలిక వసతులను అడ్డుకోవద్దు. చమురు కావాలంటే మాతో ఒప్పందం చేసుకోండి. క్యూబాకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టీకరణ. ఆలస్యం చేస్తే మాత్రం వాళ్ళు మనకు చమురు అనేది అందించారని చెప్పేసి అంటున్నారు. క్యూబాతో ఒప్పందం కుదుర్చుకోవడం అని వేసుకోండి. లేట్ అయితే మాత్రం నేను సానుకూలంగా స్పందించానని చెప్పేసి ట్రంప్ అంటున్నాడు. ఇవి ఇవాల్టి వార్తా వివరాలు. మరిన్ని అప్డేట్స్ చూస్తూనే ఉండండి దార్వి టీవీ న్యూస్. నేను మీ గంగాధర్, ప్రశ్నించే గొంతుగా. నమస్తే.